ఇటీవలే కురిసిన వడగళ్ల వానకు రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. అలాగే 2 రోజుల క్రితం పడిన తేలికపాటి చినుకులకు అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజులుగా బోధన్ డివిజన్లో వరి కోతలు మొదలయ్యాయి. బోధన్ ఏరియాలో ప్రైవేట్ వ్యాపారులు మొదట్లో ఎక్కువ ధర ఆశ చూపడంతో హడావుడిగా పంటను కోయించారు రైతులు. తీరా పంట కోసిన తర్వాత ధర తగ్గించడమే కాకుండా కొనుగోలుకు ఆసక్తి చూపటం లేదు వ్యాపారులు. రైతుల పంట నష్టాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో నెల రోజుల ముందుగానే వరి నాట్లు వేస్తారు. దీంతో ముందస్తుగానే కోతలు మొదలవుతాయి. బోధన్లోని 7 మండలాల్లో ఇప్పటికే 15 నుంచి 20% కోతలు పూర్తయ్యాయి. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మిల్లర్లు స్థానికంగా దళారులను ఏర్పాటు చేసుకుని పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. ఈ సీజన్లోనూ 2 వారాల కిందటే వారు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ధర క్వింటా సన్నాలకు 2040 రూపాయలు ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. అకాల వర్షాలకు తోడు ఎండ పెడితే ఇబ్బందులుంటాయని అన్నదాతలు భావిస్తున్నారు. దీంతో ప్రైవేట్లో 1850 రూపాయలకు అమ్మడానికి సిద్ధమవుతున్నారు. దళారులు 2వ వారం వచ్చేసరికి ధర పూర్తిగా తగ్గించి 1650 నుంచి 1700 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు. దీంతో ఇప్పటికే నూర్పిళ్లు చేసిన వారంతా రోడ్లపై ఆరబోస్తూ కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూస్తున్నారు. కరెక్ట్ వచ్చేసి ఇప్పుడు జోకిచ్చి ఉంటే అయిపోతుండే. ఇవంతా నిన్న కోసి 15 రోజుల వచ్చి ఇప్పుడు కార్డు స్టార్ట్ కాలేవు, ఏమి స్టార్ట్ కాలేవు. నష్టపరిహారం ఇప్పుడు ఎంత బాధ అవుతుంది చూడు ఒకసారి. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం బురదాలు, అది ఇక్కడ బాధ ఉంది. వడ్లు కొట్టుకపోడు, అది కొట్టుకపోడు, ఇక్కడ కొట్టుకపోడు, కైకులు తెలందాక పెట్టుడు, పొందాక పెట్టుడు, పట్లకి 40 రూపాయలు, ఆర్డులకి 500 రూపాయలు కూలీలు. ఎంత పడుతున్నాం సార్ మేము కూడా. వీళ్ళేం పోయి అక్కడ ఉండే వాగ్దానం మంచి ఇస్తారు, అవి మాపు ఇవి మాపు అంటారు. ఎక్కడి మాపు లేవు, ఏం లేవు. మాపించిన బాధ మంచి తాళ్ళు కొనిస్తే మంచిగా తాడు కొని సురితాళ్ళు ఆరామ తాళేసి పోయినాం అనుకుంటాం. ఇప్పుడు ఎవరన్నా సిగ్గు శరం ఉన్న లామిడి కొడుకులు అయితే ప్రతి ఒక్క రైతుకు ముందుకు రావాలా. లీడర్లు ఎలక్షన్ ఓటున్నప్పుడు అయ్యా నాకే నీకే నేను చేస్తా పని నీవే చేస్తా అంటారు. ఆ మందు రేట్లు 1000 వేస్తున్నారు, దాని రేటు పెంచి లేదు. ఉన్న దాని రేటు దాన్ని మొత్తం పడేసి అడుగుతున్నారు బేరకాలు. ఇట్లా నష్టపోతున్నామంటే టైంకు గవర్నమెంట్ ఉండి టైంకు అటు ఉరగచ్చింది కాబట్టి మేము బాధలో ఉన్నాము. ఇప్పుడు బాధకు ముందుకు వచ్చే ఎవరన్నా కాల ఎట్లా లెక్క గవర్నమెంట్ కొన్నది చేది ఎండల మొత్తం ఆనకాలం పడుతున్నది. నీళ్ళ అట్లా ఇట్లా ఇష్టం చేయమంటారా, అద్దంటారా, పళ్ళు అమ్ముకోమంటారా? మరి ఆ మాట చెప్పారు. మరి గవర్నమెంట్ రైతులు అట్లా చేస్తున్నారు. గవర్నమెంట్ రైతు ఏం రాజు అంటారు. రైతు ఏం రాజు కాదు, మన్ను కాదు. అరకాలం కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక గవర్నమెంట్ కాటా పోసిన వానకి తడిచిపోయి ఆరబెట్టారు. గవర్నమెంట్ ఏమో డేట్ డిక్లేర్ చేయలేదు కాటా. అందుకని 6 నెలల నుండి కష్టపడి పండిన పంట మొత్తం తగ్గిపోయి వృధా అయిపోయింది. రైతులు మొత్తం నష్టం తప్ప ఏమీ లాభం లేదు. కావున స్పందించి రైతులకి కాటా ఇప్పుడు జిల్లాలో ప్రైవేటు వ్యాపారుల మాయాజాలం నడుస్తోంది. వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు క్వింటాకు 360 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. రైతులు ఎక్కడికక్కడ ధాన్యాన్ని ఆరబోసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా పంట చేతికొచ్చే తమ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు.